రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి తెలుగుదేశం పార్టీ కొట్టుకుపోవడం ఖాయమని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ జోసం చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు సేవా దృక్పథంతో ఉన్న వాలంటీర్లను వేధించడం సరికాదని దుయ్యబట్టారు. చంద్రబాబు టీడీపీ నేతల వేధింపులు తట్టుకోలేక వాలంటీర్స్ రాజీనామా చేస్తున్నారని మండిపడ్డారు. తూర్పు నియోజకవర్గం దర్శిపేట 14వ డివిజన్లో వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో కార్పొరేటర్ సాంబయ్యతో కలిసి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ప్రతి డివిజన్ అభివృద్ధి చేసి ఓటు అడుగుతున్నామని, ఏ మొహంతో టీడీపీ నేతలు ఓటు అడుగుతారని ప్రశ్నించారు. గొడవలు సృష్టించి లబ్ధి పొందాలని స్థానిక టీడీపీ నేతలు చూస్తున్నారన్నారు. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హుందాగా మాట్లాడాలన్నారు. చనిపోయిన వ్యక్తులపై దోషణలు చేయడం రాజకీయమా అని, రాష్ట్రంలో గంజాయికి ఆద్యులు తెలుగుదేశం నేతలు కాదా అని ప్రశ్నించారు. గతంలో హెరిటేజ్ వాహనాల్లో గంజాయి తరలించింది టీడీపీ నేతలు కాదా అని, జగన్ ప్రభుత్వంపై ఎల్లో మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో చంద్రబాబు 650 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, 650 హామీలు నెరవేర్చాము అని టీడీపీ నేతలు చెప్పుకోగలరా అని నిలదీశారు. జగన్ ప్రభుత్వ మేనిఫెస్టో నవరత్నాలు అన్నీ అమలు చేశామని దమ్ముగా చెప్పగలమన్నారు. అధికారుల ట్రాన్స్ఫర్లను కూడా రాజకీయం చేయడం దురదృష్టకరమని, పెన్షన్ల కోసం వెళ్లి 36 మంది చనిపోయారు. వారి కుటుంబాలకు టీడీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సొంత మనిషి నిమ్మగడ్డ కాదా అని, అనునిత్యం వాలంటీర్లపై విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు నిన్న మన జిల్లాలో 36 మంది చనిపోయారు. 36 మంది చనిపోయారు. ఎవరు సమాధానం చెప్తారు? వాళ్ళ కుటుంబాలకు ఎవరు సమాధానం చెప్తారు? ఈరోజు హేళనగా ఒక సామాన్య వ్యక్తి ఎంఏ బీఈడీ చదువుకున్న వ్యక్తి చంద్రబాబు పరిపాలనలో ఉద్యోగాలు రాక ఈరోజు ఒక టిప్పర్ డ్రైవర్గా పనిచేసి అలాంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తే దాన్ని నువ్వు హేళనగా టిప్పర్ డ్రైవర్కి సీట్ ఇచ్చారా అని చెప్పని మాట్లాడు. మైలవరంలో సామాన్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ₹1,00,000 గారు బ్యాంక్ బ్యాలెన్స్ లేని వ్యక్తి జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయిన తర్వాత ఈరోజు ఎవరైతే ఈ జిల్లాలో వందల కోట్ల రూపాయలు సంపాదించి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఎమ్మెల్యేగా పనిచేసి అవినీతి పాల్పడి పార్టీ వదిలేసి వెళ్ళిపోతే కేవలం డబ్బుల కోసమే ప్యాకేజీ తెలుగుదేశం పార్టీ వాళ్ళతో ప్యాకేజీ మాట్లాడుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాన్య వ్యక్తికి ఈరోజు టికెట్ ఇస్తుంది. అలాంటి కార్యక్రమాలు చేసే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజానికం ప్రేమిస్తారా? ఈరోజు అహంకారంతో హేళన చేస్తూ సామాన్య ప్రజానికానికి మంచి చేయకుండా ఈరోజు ఎందుకు గద్దె రామ్మోహన్ ఎందుకు కనబడట్లేదు?